ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ పరామర్శంలో గ్రహాల స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఆగస్టు 4వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా పరిశీలిద్దాం. ఈరోజు అమావాస్యతో కూడినటువంటి ఆదివారం. ఈ సందర్భంగా ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శిరస్సులో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి అమావాస్య మధ్యాహ్నం 3:59 వరకు ఉంది. నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 1:50 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. ఈ వారంలో ముఖ్యమైన రోజులు పరిశీలిద్దాం. ఆగస్టు 5వ తేదీ సోమవారం, శ్రావణ మాస ప్రారంభం. ఇది చాలా శుభప్రదమైనటువంటి మాసం. వివాహాది శుభకార్యాలకి, అలాగే గృహారంభ కార్యకలాపాలకి, అన్ని శుభకార్యాలకి చాలా శుభప్రదమైనటువంటి మాసం. ఆగస్టు 6వ తేదీ మంగళవారం, మంగళగౌరి వ్రతం. ఆగస్టు 8 గురువారం, నాగ చతుర్థి. ఆగస్టు 9 శుక్రవారం, గరుడ పంచమి. ఇప్పుడు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. కుజ బృహస్పతుల సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం సింహక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ వారం గ్రహాల స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. రవి సంచారం ప్రతికూలంగా ఉంది. శని సంచారం అత్యంత అనుకూలం. వక్రస్థితి అయినప్పటికీ కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. రాహు సంచారం వ్యతిరేకంగా ఉంటుంది. అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. మానసిక వేదనలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు సవ్యంగా పూర్తి చేసి ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి గతంలో పూర్తి కానటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చే మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మేషరాశి వారు ఓం శ్రీ మహాకాళీ దేవి నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, కుజ సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. రవి సంచారం అత్యంత అనుకూలం. తృతీయ స్థానంలో ధైర్య సాహసాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. సమస్యల్ని ఎదుర్కొనేటువంటి సమర్థత కూడా పెరుగుతుంది. చతుర్థ స్థానంలో బుధ శుక్రుల సంచారం వాహన సౌఖ్యాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కూడా కలిగిస్తుంది. రాహు సంచారం అత్యంత అనుకూలం. లాభస్థితిలో ఆకస్మిక లాభాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆకస్మిక వార్తలు కూడా ఇంపుని కలిగిస్తాయి. శని సంచారం దశమ స్థానంలో కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. జన్మ బృహస్పతి కుజుడి ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చే గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృషభ రాశి వారు ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర పరిస్థితులు పొందగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాహు సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంది. రవి సంచారం ప్రతికూలంగా ఉంది. బుధ సంచారం కూడా మానసిక భీతిని పెంచుతుంది. కేతు సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. వాహన విషయాల్లో, ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి.
అనుకూల పరిస్థితులు ఆలస్యంగా పొందుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత క్రమక్రమంగా పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని వెంటనే అనుభవంలోకి ఆస్వాదించలేకపోతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. క్రీడారంగం వారికి గతంలో చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఇంకా కొనసాగుతుంది. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మిథున రాశి వారు ఓం శ్రీ కాళభైరవాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత ప్రతికూలం. విరోధాలని కలిగిస్తుంది, మనశ్శాంతిని దూరం చేస్తుంది, శ్రమని అధికం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. లాభస్థితిలో కుజ బృహస్పతుల సంచారం అనుకూలంగా ఉంది. ఆకస్మిక లాభాలు వృత్తిలో పొందగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. మహిళలకు గతంలో ఆగిపోయినటువంటి ప్రయత్నాలు ఇప్పుడు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నాలతో మాత్రమే సాధ్యపడతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి సామాన్యం. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈ వారం కర్కాటక రాశి వారు ఓం శ్రీ వారాహి దేవతాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుక్ర సంచారం, బుధ సంచారం సామాన్యం, రవి సంచారం ప్రతికూలంగా ఉంది, బృహస్పతి సంచారం కూడా ప్రతికూలం, కుజ సంచారం అనుకూలం, కేతు సంచారం అత్యంత అనుకూలం. మానసిక ధైర్యం పెరుగుతుంది. మొండి ధైర్యంతో కార్యక్రమాలు చేపట్టి విజయాలు కూడా పొందగలుగుతారు. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. రుణ ఒత్తిళ్లు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గతంలో ప్రయత్నాలు చేసి ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బృహస్పతి రోజున అంటే గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం సింహరాశి వారు ఓం శ్రీ జ్వాలాముఖి రూపిణ్యై నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించి ఆదాయాన్ని పెంపొందింప చేసుకుని వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు పొందగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే భాగ్యస్థితిలో బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం, లాభస్థితిలో రవి సంచారం కూడా అత్యంత అనుకూలం. శుక్ర సంచారం వ్యయ స్థానంలో చక్కటి వినోదాలని కలిగిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. అనుచిత పరిస్థితులు క్రమక్రమంగా కనుమరుగవుతాయి. శని సంచారం షష్ఠ స్థానంలో అత్యంత అనుకూలం. శత్రువులు మిత్రులవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. మహిళలు ఆకస్మిక విజయాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆస్వాదించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి వివిధ రకాలుగా ఉపయోగపడతాయి, లాభిస్తాయి. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. ఈ వారం కన్యారాశి వారు ఓం శ్రీ వీరభద్రాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. శ్రమను అధిగమించగలుగుతారు. ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, కుజ సంచారం అష్టమ స్థానంలో అత్యంత ప్రతికూలం, ప్రమాదాలని కలిగిస్తుంది.
నేర్పరితనం తగ్గుతుంది. మందత్వంతో నిర్ణయాలు తీసుకుని తద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుజ సంచారం, శని సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆలస్యంతో విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి ప్రతిభ ఉన్నప్పటికీ ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి మాత్రం తగ్గుతాయి. యోచించగా ఈ వారం తులారాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారు ఓం శ్రీ మహాభాస్కరాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ప్రమాదాలు నివారింపబడతాయి. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. కేతు సంచారం లాభస్థితిలో కూడా అత్యంత అనుకూలతను కలిగిస్తుంది. శని సంచారం వక్రస్థితి కాబట్టి ఆకస్మిక విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. గతంలో కార్యక్రమాలు చేపట్టి ఆకస్మికంగా ఆగిపోయినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. అనుచిత పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ విషయాల్లో శుభ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృశ్చిక రాశి వారు ఓం శ్రీ పంచముఖ ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభకార్యాలు వేగవంతంగా నెరవేరుతాయి. వృద్ధి ఆర్థికంగా చేకూరుతుంది. ఈ వారం ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని సంచారం మిశ్రమంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వేగం అలాగే నెమ్మదితనం సమాంతరంగా కొనసాగుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలస్యంగా విజయాలు పొందగలుగుతారు. బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. బలమైనటువంటి వారితో విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు ఉంటాయి. కుజ సంచారం అనుకూలం. శత్రువులపై కూడా విజృంభించగలుగుతారు. రుణ ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి యుక్తులు ఫలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాల్లో కూడా ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. యోచించగా ఈ వారం ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం ధనుస్సు రాశి వారు ఓం శ్రీ తేజోవత్యై నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శ్రమను అధిగమించగలుగుతారు. ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలం. ఏలినాడు శని ప్రభావం ముఖ్యంగా జన్మశని యొక్క ప్రభావంగా మారి దోషాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యల్ని కూడా కలిగిస్తుంది. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కూడా దీని ప్రభావాన్ని చూపిస్తుంది. బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం. ఆలోచన సంపత్తితో కూడినటువంటి విజ్ఞత, తద్వారా సమస్యలను ఎదుర్కొనేటువంటి ధీశక్తి లభిస్తుంది. కుజ సంచారం పంచమ స్థానంలో పిల్లల విషయంలో ఆందోళన కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా, వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. రాహు సంచారం అలాగే కేతు సంచారం కూడా అనుకూలతని క్రమక్రమంగా పెంచుతాయి. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున కాళభైరవ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మకర రాశి వారు ఓం శ్రీ రమాపతయే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. శ్రమ దూరం అవుతుంది. ఈ
ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాహు సంచారం, కేతు సంచారం అత్యంత ప్రమాదకరం. బృహస్పతి సంచారం, కుజ సంచారం కూడా ప్రతికూలతని పెంచుతుంది. మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. దీనికి తోడు ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది. ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో కీచులాటలు ఉంటాయి. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకుంటారు. ఆకస్మిక పరాజయాలు లేకపోలేదు. నష్టద్రవ్య ప్రాప్తి పెరుగుతుంది. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యవసాయ రంగం వరకు శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా ఆలస్యంగా లభిస్తుంది. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూలత ఎక్కువగా ఉంది, అనుకూలత తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కుంభరాశి వారు ఓం శ్రీ అచ్యుతాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆనందం పొందగలుగుతారు. ఈ వారం మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాహు సంచారం, కేతు సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలం. బృహస్పతి సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. అవమానకర సంఘటనల్ని పెంచుతుంది. కుజ సంచారం అత్యంత అనుకూలం. తృతీయ స్థానంలో మానసిక ధైర్యం పెరుగుతుంది. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. దూకుడు నిర్ణయాలు, దూకుడు స్వభావంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా కూడా విజయాలు పొందగలుగుతారు. రవి సంచారం ప్రతికూలంగా ఉంది. శుక్ర బుధుల సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. శని సంచారం, ఏలినాటి శని ప్రభావం కూడా అధికంగా ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. యోచించగా ఈ వారం మీన రాశి వారికి అనుకూల, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీనరాశి వారు ఓం శ్రీ జయాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. ధైర్య సాహసాలతో విజయాలు ప్రాప్తిస్తాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య రక్షణ కొనసాగాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా కలిసి రావాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొంది విజయాలు సాధించాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఆదివారంతో కూడిన అమావాస్య చాలా శక్తివంతమైంది కాబట్టి ఈ సందర్భంగా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో దీపారాధన చేసి ఆ తర్వాత ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా పచ్చకర్పూరం పొడి కలపాలి. పచ్చకర్పూరం కలిపినటువంటి ఆ నీటిని మీ గృహంలో సింహద్వారానికి పక్కన ఉన్నటువంటి మూలలో ఏర్పాటు చేసుకోవాలి. రోజంతా అలాగే ఉంచి మర్నాడు ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేస్తే గృహంలో ఉన్న నకారాత్మక శక్తులన్నీ తొలగింపజేసుకొని సకారాత్మక శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారము అమావాస్య కలిసి వచ్చినటువంటి శక్తివంతమైన రోజు కాబట్టి లక్ష్మీదేవికి ఒక ప్రత్యేకమైన గంధం సమర్పించాలి. మిరియపు గంధాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలి. అంటే ఒక మిరియపు గింజ తీసుకొని దాన్ని అరగదీస్తే గంధంలాగా వస్తుంది. దీన్ని మిరియపు గంధం అంటారు. ఈ మిరియపు గంధాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా దేవతా వృక్షాలకు నీళ్లు పోయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు ఇలాంటి దేవతా వృక్షాల మొదట్లో నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సాయంకాలం పూట ఇంటి గుమ్మం దగ్గర ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలి. మీ ఇంటి గుమ్మం ముందు భాగంలో ఏదైనా చెట్టు ఆకును ఉంచి ఆ ఆకు మీద రాళ్ల ఉప్పు, నల్ల నువ్వులు కలిపి పోయాలి. ఆ రాళ్ల ఉప్పు మీద ఒక కొత్త మట్టి ప్రమిదను ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా ప్రత్యేకమైనటువంటి దీపాన్ని
ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఇంటి ముందు సాయంకాలం పూట వెలిగిస్తే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి, గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు తొలగిపోతాయి, దృష్టి దోషము శత్రుబాధల నుంచి బయటపడవచ్చు. అలాగే అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా ఆదివారంతో కూడిన అమావాస్య నాడు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. పితృదేవతల పేరిట గోగ్రాసం దానం ఇచ్చినా కూడా ఉత్తమమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. మీరు పడుకునేటువంటి బెడ్రూమ్ మంచం తూర్పు ఉత్తర గోడకు తాకకూడదు. తూర్పు గోడకు తాకకూడదు, ఉత్తర గోడకి కూడా తాకకూడదండి బెడ్. అలాగే మంచం మీద నుంచి దిగేటప్పుడు చాలా చక్కగా తూర్పుగా దిగేటట్టుగా అమర్చుకోండి. అంతేకాకుండా భర్త భార్య ఇరువురు కూడాను చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పొందటానికి, సంతోషకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఎటువంటి పరిస్థితులను బెడ్రూములో దేవుని యొక్క సంబంధించిన విగ్రహాలు ఉండకూడదు. అలాగే పడుకునేటప్పుడు శిరస్సు మాత్రం దక్షిణం వైపు ఉంటే చాలా మంచిది, లేదా పడమర వైపు కూడా పెట్టుకోవచ్చు. ఉత్తర దిశగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు. దానివల్ల నిద్ర పట్టకపోవటం, పీడకలు రావటం ఇత్యాది సంఘటనలు జరుగుతూ ఉంటాయి. బెడ్రూమ్లో బీరువాలు, చెప్పులు వంటివి కానీ, అలాగే తిరగని వాచీలు ఇట్లాంటివి ఏవి ఉండకూడదు. ఆహ్లాదకరమైన చిత్రాలు మాత్రం మీ యొక్క బెడ్రూమ్లో గోడకి తగిలించుకోవచ్చు. అందమైన రంగుల్లో ఉన్న సింథటిక్ ఫ్లవర్ ఫలాలు అనేటువంటివి కూడా మీ బెడ్రూమ్లో ఉంచుకోవచ్చు. వెలుగుతున్న దీపం దగ్గర క్రిస్టల్ బాల్స్ని వేలాడగట్టినట్లయితే, పిల్లలు చదువుకునే గదిలో టేబుల్ పైన ఎడ్యుకేషన్ టవర్ని కనుక పెట్టినట్లయితే, గదిలో వాడేటువంటి దుప్పట్లు కూడా ఆకుపచ్చ రంగులో కనుక ఉన్నట్లయితే చదువు పట్ల పిల్లలకు శ్రద్ధ కలుగుతుంది. మీ పిల్లలు చదువులో బాగా వృద్ధిలోకి రావాలంటే వాళ్ళు పడుకునేటువంటి బెడ్రూమ్లో వాడేటువంటి దుప్పటి కలరు ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉండేటట్టుగా చూసుకోండి. చాలా ముఖ్యమైన విషయం. అలాగే పిల్లల గదిలో ఆకుపచ్చ బెడ్ లైట్ నిరంతరం కనుక వెలుగుతూ ఉన్నట్లయితే చాలా చక్కగా చదువు వస్తుందండి. పిల్లలు చదువుకునేటప్పుడు తూర్పు ఉత్తర ముఖాలుగా ఉండి పుస్తక పఠనం చేస్తే చాలా మంచిది. సర్వే జనా సుఖినో భవంతు.